సో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే బ్రెస్ట్ ఫీడింగ్ కి ఒక మదర్ కి ఏం బెనిఫిట్స్ ఉంటాయి అండ్ ఒక బేబీకి ఏం బెనిఫిట్స్ ఉంటాయి. సో మదర్ ని తీసుకున్నట్టయితే యూజువల్ గా ఇమీడియట్లీ ఆఫ్టర్ డెలివరీ బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వడం వల్ల తనకి డెలివరీ టైంలో అయ్యే బ్లీడింగ్ అనేది తగ్గుతుంది. దిస్ ఇస్ అ వెరీ సిగ్నిఫికెంట్ థింగ్. ఎందుకంటే బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చేటప్పుడు ఆక్సిటోసిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఈ ఆక్సిటోసిన్ అనేది యూట్రస్ ని కంట్రాక్ట్ చేసి బ్లీడింగ్ ని తగ్గిస్తుంది. తర్వాత లాచ్మెంట్ అంటే ఇమీడియట్ గా డెలివరీ అయ్యగానే బేబీని నిపుల్ కి సక్ చేసేలాగా మేము చేస్తాము. సో దీనిని లాచ్మెంట్ అంటారు. ఇది చేయడం అర్లీ లాచ్మెంట్ చేయడం వల్ల ఒక బేబీ మదర్ బాండ్ అనేది స్ట్రాంగ్ గా అవుతుంది. ఓకే, అండ్ ఈవెన్ మదర్ విల్ ఫీల్ వెరీ కంఫర్టబుల్ విత్ ద బేబీ అండ్ లాట్ ఆఫ్ థింగ్స్. యాక్చువల్లీ బ్రెస్ట్ ఫీడింగ్ మీరు ఒక 1 year వరకు ఇచ్చినట్టయితే మీకు బ్రెస్ట్ క్యాన్సర్ కానీ ఓవేరియన్ క్యాన్సర్ ప్రాబ్లమ్స్ కానీ తగ్గుతూ ఉంటుంది. అండ్ ఈవెన్ రికవరీ ఫ్రమ్ ద ప్రెగ్నెన్సీ కూడా మీకు తొందరగా ఇంప్లిమెంట్ అయ్యే అవకాశాలు ఉంటుంది ఇఫ్ యూ టేక్ ఫ్రమ్ ద బేబీ వైజ్. సో బేబీలో పుట్టంగానే బేబీకి మిల్క్ ఇవ్వడం వల్ల ఇన్ఫెక్షన్ రేట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇమ్యూనిటీ ఆ ఫస్ట్ కోలెస్ట్రామ్ ఒక ఫస్ట్ 2 days లో వచ్చే కోలెస్ట్రామ్ తోనే ఎక్కువగా ఉంటుంది. యాజ్ వెల్ యాజ్ లాచ్మెంట్ వల్ల మదర్ అండ్ బేబీకి రిలేషన్షిప్ అనేది వెరీ స్ట్రాంగ్ అవుతూ ఉంటుంది. అండ్ ఈవెన్ ఆల్ ద న్యూట్రియన్స్ అంటే ఒక బేబీకి అవసరమయ్యే న్యూట్రియన్స్ ప్రతి ఒక్కటి కూడా మదర్ మిల్క్ లో ఉంటుంది. సో ఎక్స్క్లూసివ్ మదర్స్ మిల్క్ అనేది మేము ఫస్ట్ 6 months రికమెండ్ చేస్తాము. అండ్ ఈవెన్ అడాప్షన్ టు ది అవుట్ సైడ్ ఎన్విరాన్మెంట్ కూడా బ్రెస్ట్ ఫీడింగ్ వాళ్ళకి బ్రెస్ట్ ఫీడింగ్ ఫెడ్ బేబీస్ కి ఎక్కువగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే దేర్ ఆర్ లాట్ ఆఫ్ స్టడీస్ షోయింగ్ బ్రెస్ట్ ఫెడ్ చేసిన బేబీస్ ఒబేసిటీకి వెళ్లకుండా ఉంటారు. అంటే కంపారిటివ్లీ వెన్ దే ఆర్ బాటిల్ ఫెడ్ దే ఆర్ గోయింగ్ ఇన్ టు ఒబేసిటీ. సో బ్రెస్ట్ ఫీడింగ్ అనేది ఈ విధంగా కూడా బేబీకి హెల్ప్ఫుల్ అవుతుంది.